ప్రేమ, నమ్మకము గల ప్రభువైన యేసు నామములో శుభములు పలుకుచు, నేటి బంగారు ధ్యానంలో కొన్ని జీవిత సత్యాల్ని, ఆత్మీయ సత్యాల్ని తెలుపుకుంటూ, ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథంలో తెలుసుకోవలసిన పరిశుద్ధాత్మ గురించి కొన్ని వివరాలు కొందరు భక్తుల యొక్క అభిప్రాయాలతో మరి ఏకీభవిస్తూ నేను కొన్ని గ్రహించుకొని మీతో పంచుకుందామని కోరుకుంటున్నానండి. అయితే కొన్ని సత్యాలు చూసుకుంటే, ఓడలో క్రీస్తు ఉంటే తుఫాను గురించి ఎక్కువగా ఆలోచించకని శామ్యూల్ రూదర్‌ఫోర్డ్ అని ఆయన చెప్పారు. అయితే 'కోరీ టెన్ బూమ్' చాలా గొప్ప చరిత్ర గలది. 'దాగడి భూమి' అనే సినిమా కూడా వచ్చింది ఆవిడ గురించి. అయితే ఆవిడ చక్కని మాట అన్నారు. మరి మీరు లోలోపల బాధపడటం కాదు. ఆ లోపల చూసుకుంటే నిరాశకు గురవుతాం. కానీ దేవుడిని చూస్తే మనం నిజమైన విశ్రాంతి, నెమ్మది పొందుతాం. మరి ఇంకొక మాట, పేదవారితో పోల్చుకుంటే గర్వము, ధనవంతులతో పోల్చుకుంటే అసూయ, కానీ వాక్యంతో పోల్చుకుంటే మేలు కలుగుతుందని ఈ జాన్ మోసెస్ అని ఆయన చెప్పారు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అని చక్కటి రాసినటువంటి భక్తుడు రిక్ వారెన్ ఆయన ఏం చెన్నారంటే, నువ్వు దేవుణ్ణి స్నేహితుగా ఉండాలంటే ఆయన్ని ఏది విలువైనదిగా ఎంచుతావో దాన్ని నీవు విలువైనదిగానే ఎంచాలి. ఆయన ఏది ఇష్టమో అది మనం ఇష్టపడాలన్నమాట అర్థం అక్కడ. మరి జారిపోయి ఆరిపోతున్న సంఘాన్ని లేవనెత్తి దానికి చురుగుతనం, పునరుజ్జీవం కలిగించటమే ఉద్యోగం అని ఫిన్నీ భక్తుడు అన్నాడు. మనిషి ఆత్మ ఎంత విలువైనదైనా పరిశోధించండి. దేవుడు మరియు సాతాను మరి సైతాను, దేవుడు కూడా మన ఆత్మ గురించి పోరాడుతూనే ఉంటాడు. ప్రయాసపడుతున్నప్పటికీ దేవుడే మనల్ని ఆత్మను కాపాడుకునే ఆత్మల కాపరి కదా! అయితే నేడు సంఘమునకు అత్యవసరమైన వరము అద్భుతములు చేయ వరం కాదు, స్వస్థపరచు వరం కాదు. సంఘమునకు కావలసిన వరము ప్రార్థించు కృపావరం. అది ఎంత మంచి మాట అండి. కృప అనగా దేవుని మంచితనం యొక్క పొంగి పొర్లుతున్న పాత్ర. మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మరియు మన అర్హతకు మించి అది మనపై సమృద్ధిగా కురిపించబడుతుందని ఒక భక్తుడు అన్నాడు. అయితే దేవుడు తెరిస్తే తలుపులు ఎప్పుడు యాదృచ్ఛికంగా ఉండవు. అవి ఆయన ప్రణాళికలోనివే. ఆయన మరింత లోతుగా విశ్వసించడానికి, మరింత ధైర్యంగా ఆయనకి విధేయత చూపటానికి, సంపూర్ణంగా ఆయనపై ఆధారపడటానికి అది ఆహ్వానాలే అని ఆయన చెప్పారు. అయితే ఒక ఆయన అంటారు, ద గ్రాటిట్యూడ్ మెంటాలిటీ మనకు కావాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇది ఈ థ్యాంక్స్ గివింగ్ టైంలో మనకు చాలా అవసరం. టర్న్స్ లిటిల్ ఇంటూ ఎనఫ్. కొంచెం దాన్ని మనకు చాలు అనుకునేంతగా ఆలోచించాలట. షిఫ్ట్స్ ల్యాక్ ఇంటూ అబండెన్స్. ఏమి లేనిది మనకి సమృద్ధి ఉందని మనం ఆలోచించుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలి. బిల్డ్స్ పీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్. అది యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అనే మనసు ఉంటే ఆ శాంతి బిల్డ్ చేస్తూ మనకు భయం పోగొడుతుంది. స్ట్రెంగ్థన్స్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. అది మన జీవితంలో ప్రతి భాగాన్ని సంతృప్తికరంగా మారుస్తుంది. ఏది గ్రాటిట్యూడ్ అనే మెంటాలిటీ. తర్వాత లైఫ్ కెన్ బి సో వండర్ఫుల్ వెన్ యూ అప్రోచ్ ఈచ్ డే విత్ గ్రేట్ఫుల్ యాటిట్యూడ్. మనం మంచి యాటిట్యూడ్తో మనం జీవితం ఆరంభిస్తే అది మనకి వండర్ఫుల్ వేగా మారుతూ ఎవ్రీ డే కూడా హ్యాపీగా ఉంచుతాం. లివ్ ఫుల్లీ, పూర్తిగా మనం అనుభవించాలి. లవ్ డీప్లీ, లోతుగా ప్రేమించాలి. అండ్ లెట్ పాజిటివ్లీ గైడ్ యువర్ డే, ఆశావాదంగానే జీవించాలి అని చెప్తాడు. ఇతరుల సంతోషాన్ని మనం కోరుకున్నప్పుడు మన సంతోషాన్ని దేవుడు కోరుకుంటాడు. మరి మంచి చేసే అలవాటు ఉన్న వారికి, మంచిని అభినందించే లక్షణాలు ఉన్న వారికి మనసు హాయిగా ఉంటుంది. సాటి వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. సమయాన్ని సక్రమంగా వాడుకోలేనివాడు ఏ రంగంలోని ఏ విజయము సాధించలేడు. మరి ఏ ఆధారం లేకుండా నలిగిపోతున్నామా దేవుని బిడ్డ? నీ దేవుడైన యేసుక్రీస్తు నలిగిన వారికి మహాదుర్గము. నీకు ఏ భయము లేదు. దేవుడే నీ పక్షంగా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటారు. ఏ శత్రువుతో అయినా యుద్ధం చేస్తాడు. మన పక్షంగా ప్రతీకారం ఆయన తీర్చుకుంటాడు. నీ అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడని నమ్మాలి. ఇది మనం అభయం తీసుకుందాం. అయితే పరిశుద్ధాత్ముడు ఎన్నో రూపాల్లో మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాడు. దాన్ని మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. మరి బైబిల్లో గాలి కనబడదు. నికోదేముతో మాట్లాడినప్పుడు ఈ మాట వస్తుంది. గాలి కనబడదు కదా, కానీ దాని ఉనికి మనం గ్రహించుకుంటాం, ఎక్స్పీరియన్స్ అవుతాం.
అది కూడా హోలీ స్పిరిట్ కూడా అలాంటిదే. అది మనకు కనబడదు కానీ అనుభవించగలం. హోలీ స్పిరిట్ ఈస్ ఇన్విజిబుల్, కనబడంది. రెండవది నీరుతో పోల్చారు. అది ఆహ్, హ్మ్, మరి లివింగ్ వాటర్స్, ఏది జీవజలాలు అవి మన తృప్తిపరిచేగా ఉంటాయి. నీటితో పోల్చింది మరి లివింగ్ వాటర్స్‌కి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అగ్నితో పోల్చారు. అగ్ని పరిశుద్ధాత్ముడే. దాన్ని మన దుష్టత్వాన్ని కాల్చివేసేది. అగ్ని నాలుకలు వంటి అన్నారంతే. అగ్ని ఆహ్, నా మరి రెండవ అపోస్తల కార్యంలో మరి అక్కడ మేడగదిలో అగ్ని నాలుకలు, అగ్ని వంటి నాలుకలు గమనిస్తాం. అక్కడ క్లెన్సింగ్ ఏజెంట్ అది. దాన్ని మనం పరిశుద్ధపరిచేది అగ్ని. నూనె అభిషేకానికి గుర్తు నాలుగవదిగా. నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్తూ ఉంటాం. తర్వాత మరి పరిశుద్ధాత్మ ముద్రకు గుర్తు సీల్. మరి ఆహ్, సి సమాధికి కూడా ముద్ర వేయడం జరుగుతుంది. అది ఇంటికి కూడా ఒకసారి సీల్ చేసినప్పుడు ముద్ర వేసేస్తారు. అది వాళ్ళ అథారిటీస్‌ది. ఆ రకంగా ముద్రకు కూడా గుర్తు. పరిశుద్ధాత్మ సీల్ మనకు ఉంటే ఆయన భద్రత ఉంటది. ఆయన అధికారంలోకి ఉంటాం. అది అది పావురంకి పోలుస్తారు పరిశుద్ధాత్మను. మత్తయి 3వ అధ్యాయంలో కూడా. తర్వాత అది డవ్, అది బాప్టిజం సమయంలో కూడా మరి పరిశుద్ధాత్మ దిగి రావడం అంటే దూత ఆహ్, పావుర ఆకారంతో మనకు ప్రభువుపై కనిపిస్తుంది కదా! అది సున్నితమైంది, జెంటిల్, పీస్ అండ్ ప్యూర్. సున్నితమైంది, శాంతిది, పవిత్రమైంది. ఈ రకంగా మనకి పరిశుద్ధాత్మ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ గురించి శిష్యులు మరి వా వా వ అంతగా గ్రహించుకోలేకపోయారు. అనుభవపూర్వకంగానే 3:30 సంవత్సరాలు గడిపినా పరిశుద్ధాత్మ యొక్క అనుభవం పొందలేదు. ఎప్పుడైతే క్రీస్తు సిలువపై మరణించి లేచారో, పునరుద్ధాన శక్తిని పొందారో, క్రీస్తు మరి కనిపెట్టండి ఆత్మ వస్తుందని చెప్పారో, అప్పుడు వారికి విస్ఫోట శక్తి, ఎంతో బలమైన శక్తి వల్ల పేతురు 3000 మంది ఒకసారి రక్షించుకున్నాడు. వారు కూడా బూదిగంత సాక్షులుగా నిలబడ్డారు. వారికి జ్ఞానం కలిగింది. పామరులకి విలువైన జ్ఞానం కలిగి తలక్రిందులు చేసేవారిగా మారారు. అయితే దేవుడు అన్ని పనులు చేయడానికి తెగించారు. దేవుని యొక్క మరి నిజంగానే మరి దేవుని యొక్క ఆత్మ ఉండేవాళ్ళు ఫిలిప్పి 4:13లో నన్ను బలపరిచి వారిని సమస్తము చేయగలం అన్న రీతిగా ఏ పనైనా వారు సమర్థవంతంతో బలపరిచే క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తితో ఏదైనా చేయగలరు. ఫిలిప్పి 3:10లో కూడా పునరుద్ధాన శక్తి ఎరిగిన అనుభవం పౌలు చాలాసార్లు చెప్పాడు. పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము సమస్తము నేను తుచ్చంగా ఎంచుకున్నాను కూడా చెప్పాడు. అది పరిశుద్ధాత్మ త్రిత్వంలో మూడవదిగా మనం గమనిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆదిలో మూడు కలిసి ఒక చక్కటి మాట ఉంటుంది. ఆదికాండం 1లో మన పోలిక చొప్పు అంటే ముగ్గురు కూడా ఏకత్వంతో కలిసిన మాట మన పోలిక చొప్పున. కాబట్టి 3 కూడా విలువైనవే. మరి పరిశుద్ధాత్మను అది ఇట్టి అనకూడదు. అది కూడా ఒక వ్యక్తే. ఆ 3 కూడా సమానమైన విలువ కలిగిన దానిగా మనం ట్రీట్ చేయాలి. ఆ ఆత్మ, అది స్పిరిట్. అది అనుభవంలో మరి పరిశుద్ధాత్ముడు ఎటువంటి వాడంటే ప్రాణప్రదాత. నీటిపై అల్లల్లాడుతూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మను గమనిస్తాం. అది అల్లల్లాడటం అంటే కోడి పొదగటం గుర్తొస్తుంది. అది కన్నా ఒకటి జీవం ఇచ్చేవాడు, ప్రాణప్రదాత. తర్వాత ప్రవక్తలు కూడా యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఎముకలపై ప్రవచించినప్పుడు ఎండిన ఎముకల్లో జీవం వచ్చింది. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తే ఆ జీవం కలిగిన అనుభవం కలిగించింది. శక్తి ప్రదాత, జీవం ఇవ్వగలడు. అది జీవం ఇచ్చేవాడు ప్రాణప్రదాత, జీవ ప్రదాత కూడా. మరి శక్తి ప్రదాత కూడా పరిశుద్ధాత్ముడే. తర్వాత రక్షణ ప్రదాత. ఏదే విధంగా అయితే గబ్రియల్ దూత వచ్చినప్పుడు కన్య గర్భవతి కుమారి నీ పరిశుద్ధాత్మ నేను కమ్ముకుంటుంది అన్నాడు. ఆ కమ్ముకునే ఆత్మ అది పరిశుద్ధాత్ముడు కాబట్టి అది రక్షణ ప్రదాత. మనం ఇటువంటి అనుభవంను మనం పరిశుద్ధాత్మ గురించి చెప్పుకుంటాము. నేను ఇప్పుడు చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు విజయ ప్రదాత. మరి ఆత్మ పూర్ణులుగా తయారవడం, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, సైతాన్ని జయించినప్పుడు ఆత్మపూర్ణుడే ప్రభువు
మరి అక్కడ ఉపవాసం మరి శోధింపబడే ప్రాంతానికి వెళ్ళటానికి ప్రేరేపించబడ్డాడు. ఆ ఆత్మ పూర్ణుడై ఉన్నాడు అక్కడ. శిష్యుల తర్వాత 5 మేడగదిలో ఉన్నప్పుడు అందరూ కూడా ప్రార్థించినప్పుడు మరి పునరుజ్జీవ ప్రదాత అక్కడ ఆత్మ పూర్ణుడయ్యాడు. ఇక్కడ గతంలో, ఇక్కడేమో పునరుద్ధాన ప్రదాత. ఈ రకంగా పరిశుద్ధాత్మకు మనం పేర్లు పెట్టుకోవచ్చు. భాషా వరం అనుగ్రహించబడింది అక్కడ. శిష్యులు ఆత్మ ద్వారా పునరుద్ధాన శక్తి పొందారు. తర్వాత మరి భూమి మీద పరిశుద్ధాత్మ మరి రాబో క్రియలు కూడా తెలుపు తెలుపటానికి ప్రకటనలో యోహానికి ఆత్మ పూర్ణుడైనప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని చక్కని మరి ఇంక ఇవి ఏ పుస్తకంలో ఏ గ్రంథంలో లిఖించబడకుండా మరి మన జీవితం అంతములో రెండవ రాకడ అనుభవంలో ఏమి ఉంటాయో ఎంత అద్భుతమైనటువంటి రచనాత్మకంగా యోహాను రాశాడో అదంతా పరిశుద్ధాత్ముడు బోధించి ప్రభువు వారి ద్వారా రాయించారు అక్కడ. తర్వాత లోకం ఆయన ఎరుగును, ఆయనను యోహాను 14:17లో లోకం ఆయన ఎరుగును, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీతో ఉండును. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, మనతో పాటు మనతో ఉంటాడు. ఆయన మనలో ఉంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ కృపావరాలు ఇస్తాడు, తోడుంటాడు, విజ్ఞాపం చేయిస్తాడు, మన మిత్రుడు. పరిశుద్ధాత్మ మనకు మరి త్రిత్వంలో భాగము. నేను వెళ్ళి ఆయన పంపుతా అని క్రీస్తు అన్నాడు. ఆయన నిజంగానే పంపాడు. ఈ దినాల్లో మన మధ్య మనతో ఉండే పరిశుద్ధాత్ముడే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూనే ఉన్నాడు. మరి యెషయా 48:16లో ఆది నుండి ఇప్పటి వరకు రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, పుట్టిన కాలం మొదలుకొని నేను ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మ ప్రభువైన యెహోవాను ఆత్మయును నన్ను పంపెను. అంటే ముగ్గురులో ఇద్దరు ఇక్కడ, ఆత్మ ఒకరు, తర్వాత యెహోవా ఒకరు. ఎవరిని పంపించారు? యేసుక్రీస్తుని పంపించారు. అంటే యేసుక్రీస్తుని పంపటానికి ఈ 2 శక్తులు పనిచేసినాయి, యెహోవా మరియు ఆత్మ. అది ఎవరు చెప్పారు? మరి యెషయా భక్తుడు చెప్పాడు. అంటే ప్రవక్త ద్వారా ఈ సత్యాన్ని బయలుపరిచారు. ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు కలిసి క్రీస్తును ఈ భూలోకానికి పంపాడని స్పష్టంగా చెప్పాడు. దేవుడు అది ఒక మర్మం అండి. దేవుడు ఆత్మీయ కలిసి ఆలోచించి క్రీస్తుని మన కోసం పంపించారు. ఆయన మర్మాలు, ఆయన ఉద్దేశాలు పరిశోధించేవాడు, మరి ఆయన బయలుపరిచేవాడే ఉన్నాడు. 1 కొరింథీ 2:10లో మనకైతే దేవుడు వాటిని మన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటికీ మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఇంత బాగా గర్భితంగా ఉందండి ఈ వాక్యాలు. అది ఆయన రాయబడింది. అపోస్తల కార్యం 19:1-2లో కొందరు పరిశుద్ధాత్మ అంటే తెలియదన్నారు. పౌలు ప్రశ్నించి వారికి ఆత్మ గురించి చాలా చక్కగా బోధించడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఎలా నివసిస్తారు, ఎలా ఉపయోగాలు ఏంటి అని మనం గమనిస్తే యోహాను సువార్త 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును, నేను మీతో సంగతులు అన్నింటినీ కూడా జ్ఞాపకము చేయను. మనకు పరిశుద్ధాత్మదండి జ్ఞాపకం చేసేది, వివేకం ఇచ్చేది అదే. మరి నిజంగానే స్టెఫనుకు కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఎంత చక్కని ప్రసంగం చేశారండి ఆయన. అసలు ఎంత గంభీరంగా ఉంటుంది స్టెఫనుది. మరి తండ్రిని వేడుకుందును అని చెప్తున్నాడు ఇక్కడ యోహాను 14:16లో. మీ మధ్య మీతో ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించను. మనకి అనుగ్రహించబడింది ఎవరండి? ఇప్పుడు క్రీస్తు రూపం పంపించేసాక, ఆయన పరలోకంకి వెళ్ళిపోయాక మనకు ఇటువంటి ఆత్మను మనకు అందించాడు. మారుమనసు పొంది ఆయన మార్గంలో నడిచేవారికి ఆయన పంపబడు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపిస్తాడు. లోకంలో మంచి చెడులు సమస్తం మనకు బోధించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేస్తాడు. మరి ఆయన ఆత్మ ఎలా నివసిస్తుంది? మరి దేవుని వాక్యము ఎవరి హృదయాల్లో ఉంటే అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది. యోహాను 6:63లో ఆత్మయే జీవింప చేస్తుంది, శరీరం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటే ఆత్మ మనలో ఉంటుంది. ఈ లాభాలు గమనించుకుంటే ప్రతి సందర్భంలో, అన్ని సన్నివేశాల్లో దేవుని వాక్యాన్ని బట్టి మన మాటలు కూడా ఉంటాయి. అపోస్తలుల 23:1-5 వరకు పౌలు యూదులు సభ వారి మధ్య నేరం మోపునప్పుడు మంచి మనసాక్షి గలవాడిని ఆత్మ దింపబడితే మరి వాక్యం ఎత్తిపట్టే జవాబు ఇచ్చాడు పౌలు కూడా. ప్రతి పని వాక్యానుసారంగానే మరి ఫాలో అవుతుంది కదా.
తప్పు జరిగితే దేవునికి క్షమాపణ చెప్పుటకు మనం సున్నితమైన మనసాక్షి కలిగి మనం దేవుని దగ్గర వెంటనే దేవుని దగ్గర ఒప్పుకునేవారిగా ఉంటాం. తప్పును హెచ్చరిస్తూ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించి తప్పొప్పులు తెలియచేస్తాడండి. పరిశుద్ధాత్మ మరి అభిషేక శక్తి ఉండాలంటే ఎలా ఉండాలి మనము? వాక్యముతో నింపబడి ఉండాలి. వాక్యం నిలువ మనలో ఉండాలి. సౌలు రాజు మరి దేవుడి మాటకు లోబడక ఉండబట్టే భ్రష్టుడైపోయాడు. అందుకని తను దావీదు ఎప్పుడైతే వాక్యానుసారంగా హృదయానుసారుడిగా ఉన్నాడో వర్ధిల్లాడు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏంటి అనుకుంటే యెషయా 30:21లో మరి ఇదే త్రోవ అని వెనక నుంచి శబ్దం వినబడను. అది నిజంగానండి. దేవుడు చాలా మంది భక్తుల్లో ఇదే తెలియజేస్తూ వచ్చాడు. మరి ఇది చాలా చక్కటి సత్యం. మన కారు నడిపించేటప్పుడు జీపీఎస్ ఎట్లా పనిచేస్తుంది? ఆ జీపీఎస్ పనిచేసే విధానము, పరిశుద్ధాత్మ పనిచేసే విధానము రెండుటి కంపారిటివ్‌గా ఒక భక్తుడు చెప్పాడండి. జీపీఎస్ కార్‌లో శబ్దం మనం అది చక్కగా మాట కూడా చెప్పుద్ది. ఇది మనకు డెస్టినేషన్ వచ్చింది, ఇలా నడవాలి, ఇలా వెళ్ళాలి అన్నీ మనం చెప్పుకుంటూ వస్తుందది. అది గమనించుకుంటే మనం జీపీఎస్ ఏ రకంగా నడిపిస్తుందో పరిశుద్ధాత్మ కూడా వాళ్ళు నడిపిస్తూనే ఉంటది. మరి ఏం చేయాలి, ఏం చేయరాదో కూడా పరిశుద్ధాత్ముడు మనకు చెప్తాడు. ముందు ఏం చేస్తదది? గమ్యస్థానము ముందు డెస్టినేషను అడ్రస్ గుర్తుంచుకుంటది కదా! అలాగే మనకు నిత్యత్వం దగ్గర అది గుర్తుంచుకుంటదనమాట ఆ పరిశుద్ధాత్ముడు. ఆ జీపీఎస్ లాగా. మన గమ్యం మనకు తెలియాలి. మనం ఎక్కడికెళ్ళాలో మనకు తెలియాలి. మన నిత్యత్వంకెళ్ళాలని మనకు తెలియాలి. మనం ఈ లోకం దాటి ప్రభు దారిలో మనం నిత్యత్వంలో చేరి పరలోకంలో ఆనందించాలనే గమ్యం కోసమే మనం ఆలోచించాలి. ఆ గమ్యం గుర్తించుకున్న తర్వాత మరి మనము ఆయన క్రీస్తు మరణించాడు, లేచాడు, ఆయన అక్కడున్నాడు అనే నిశ్చయతతో మనము ఆయనతో మనము సదాకాలం ఉంటాం అనే నిశ్చయితతో మరి జీవాహారము ఇచ్చిన దేవునిని మనము జీపీఎస్‌గా మనం ఆలోచించుకొని మనము ముందుకు సాగాలి. అయితే ఇక్కడ రెండవదిగా మనకు ఆ మార్గము త్రోవను తెలియచేస్తది. అది ఏ దిక్కులో వెళ్ళాలి, తూర్పా, పడమర, ఉత్తరం, దక్షిణం అది కూడా మనకి జీపీఎస్‌లో మనకు చూపిస్తది. అదే రకంగా పరిశుద్ధాత్ముడు కూడా మనకి ఏ దిక్కుగా వెళ్ళాలి, ఏ ఏ తప్పు దోవ వెళ్తున్నామా, ఏ సరైన త్రోవ వెళ్తున్నామా అని రెండవదిగా అది మనకు సూచిస్తా ఉంటది. మూడవదిగా మరి మార్గం కూడా ఈ రూట్‌లో వెళ్ళు, ఈ రకంగా టర్న్ చేసుకో అని చెప్పినట్టుగానే మనకు కూడా సూటిగా మార్గం తెలుపుద్ది. 1 యోహాను 2:20-27లో ఏం చేయాలో, ఏం చేయరాదో కూడా తెలుపుద్ది. మనం అది తప్పుల్ని తెలియజేసేదిగా ఉంటది. మరియు ముందు మార్గం చూపిస్తది. మరి ఎంత సమయంకి చేరతాము, ఎంత కాలం పడతది ప్రయాణమని ఏ విధంగా చూపిస్తదో మనకు కూడా మనకి ఏ రకంగా చేరాలి, ఎంత ప్రయాణం చేయాలి ఇక్కడ, మనం ఎక్కడున్నాం అనేది కూడా మన ఇహలోక యాత్రలో మనం ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నామో అది కూడా మనకు సూచిస్తది. తప్పు మార్గం వెళ్తే ఈ దారి కాదని చెప్పినట్టుగానే జీపీఎస్ మనకు కూడా పరిశుద్ధాత్ముడు నీ తప్పు దారి వెళ్ళొద్దు, ఇది తప్పు నశనానికి నడిపిస్తది, మంచిది ఇరుకు మార్గంలో ప్రవేశించు అని మనకి సరిగ్గా సూటిగా చెప్పి దిద్దుబాటు కూడా చేస్తది. అది మార్గదర్శిగా నడిపిస్తది. తర్వాత ఆయన చివరకు మనకి డెస్టినేషన్ వెళ్ళిన తర్వాత అది ఏ రకంగా అయితే మన బంధువులతో కానీ, మన ఎక్కడ ఆఫీసర్లతో కానీ ఎక్కడ కలుపుతాదో ఆ కారు అదే రకంగా మనల్ని సహ విశ్వాసులతో కలుపుద్ది. సరైన మనుషులతోటి మనల్ని కలిపి మనకి సంతోషాన్ని కలిగిస్తది. ఈ పరిశుద్ధాత్ముడు. ఆ ప్రయాణంలో మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనం కోరుకుంటాం. మన పరిశుద్ధులు మరి నిజంగానే మనం గతంలో మరియ గర్భవతి అయినప్పుడు చిన్న వయసు గల స్త్రీ తను యువతి. కానీ మరి ఎక్కడికి బయలుదేరింది పరిశుద్ధాత్మ నడిపింపు? ముసలో ఆవిడ గర్భంతో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తింది. చూసారా? ఆత్మ కలయిక ఎలా ఉంటుందో, వయసు తేడా లేదక్కడ. ఆత్మతో ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించారు కాబట్టి ఈ ఆత్మ ఆ ఆత్మను కలవడానికి ప్రభు నడిపించాడన్నమాట అక్కడికి. అలాగే మనకు కూడా ఏ టైంలో కష్ట సమయంలో ఎవరిని ఆదుకోవాలో, ఎవరిని సంప్రదించాలో, ఎలా దేవుని యొక్క గైడెన్స్ పొందాలో ప్రభువే మనల్ని నడిపిస్తాడండి. ఆ భక్తుల దగ్గరికి, దైవజనుల దగ్గరికి నడిపిస్తాడు. చక్కని ఆలోచన కలిగిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆయన చేసే పని అది. ఆయన మరి ఆ రకంగానే మరి
ఆహ్, ఒక కొన్ని సంఘటనలు మనము నష్టంగా కనబడితే గాని, అది ప్రభు చిత్తంలో ఎంతో అద్భుతంగా ప్రభు పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఒక దైవజనుడు ఒక ప్లేన్‌లో ఒక ప్రాంతంకెళ్ళి వాక్యం చెప్పాలట. ఆయన గబగబా ఆయన వెళ్ళి దాహం వేసి ఒక డ్రింక్ కొనుక్కొని తాగుతూ ఉంటే ఎవరో చెయ్యి తగిలి ఆహ్, ఆహ్, ఆ గ గ సీసా పగిలి ఆ కాళ్ళ మీద పడిపోయి పెద్ద గాయమైపోయి రక్తం కారుతుంటే గబగబా అక్కడ ఉండే వాళ్ళందరొచ్చి తర్వాత డాక్టర్స్ అందరూ వచ్చి అదేదో గాయం కట్టి, "ఈరోజు ప్రయాణం వెళ్ళటానికి కుదరదండి. మీరు చాలా గాయపడ్డారు. నెక్స్ట్ ప్లేన్‌కి పంపిస్తామని" ఆయన్ని ఆపారట. ఈ "దేవా నా కృపాక్షేమాలు వెంటొస్తాయి. దేవదూతలకు కావలించుతా అన్నావు గదా! నాకేంటి ఈ బాధ" అని సణుక్కుని బాధపడ్డాడు. తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత ఒక అరగంట సేపు గమనించేటప్పటికి చాలా పెద్ద పెద్ద కేకలు, శబ్దాలు వినబడినాయంట. ఏంటంటే ఇప్పుడు ఏ ఏ ప్లేన్ అయితే అరగంట ముందు వెళ్ళిపోయిందో అది కూలిపోయిందంట. అప్పుడు వెంటనే దేవుని స్తుతించడం మొదలెట్టాడట. ప్రభువా! ఈ గాయమైన తర్వాత నన్ను తప్పించి నన్ను బ్రతికించావయ్యా! నీ కార్యాలు ఎంత ఆశ్చర్యము, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఎంత గొప్పది అని ఆనందపడ్డాడంట. అట్లాగే కొన్ని శ్రమలు కొన్ని మనకు తెలీదు. తెలియకుండానే మనకి మంచి క్షేమం కలిగించే రీతి కొద్ది మరి సహాయం చేసే దేవుడు మరి జీపీఎస్ లాగానే మనము మా దేవుని పరలోక మార్గం చూపించే మరి మనం కూడా జీపీఎస్ లాగానే మన ఈ లోకంలో బ్రతకాలండి. ఎలాగంటే అంధకారంలో ఉండేవారికి మరి వెలుగు దారి చూపించాలి. కృంగిన వారికి మరణస్థితిలో ఉండేవారిని ఆదుకోవాలి. సైతాన్ శక్తులతో ఉండేవారికి విడిపించడానికి యేసు రక్తముతో మరి ప్రార్థన చేయాలి. సైతాన్ శక్తుల నుంచి వారికి విడుదల కలిగేలాగా మనం ప్రార్థన చేయాలి. ఆత్మపూర్ణంగా ప్రార్థన చేయాలి. మార్గదర్శిగా ఉండాలి. కారు చీకట్లో కాంతిరేఖగా ఉండాలి. సడల మోకాల్ని బలపరుచుకోవాలి. చీకట్లో వెలుగురేఖగా ఉండటానికి మనం సర్వదా మనము మ సహాయపడాలి. మరి ఈ పరిశుద్ధాత్ముడు గ్రేషియస్‌గా ఉంటాడు. మన ప్రేమ పూర్ణుడిగా ఉంటాడు. ముందు మనం దేవుని యొక్క లోతు, పరిధి, ఎత్తు అన్నీ తెలుసుకొని ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నప్పుడు, పవిత్రంగా జీవించినప్పుడు, మన ఆత్మపూర్ణమైనప్పుడు మనం అన్నీ చేయగలము. మరి నీతి న్యాయాలు జరిగించగలము. క్రీస్తు వైపు మనం విలువైన పరిశుద్ధాత్మ ఇది చాలా విలువైనదిది. ఇది మామూలుగా తేలిగ్గా తీసుకోకూడదు. ఆయన ఆదరణకర్తను పంపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుతున్నప్పుడు గొప్ప కార్యాలు చేయగలరు. తర్వాత ఆయన అసలు మామూలప్పుడు 3:30 గంటలు శిష్యులతో గడిపినప్పుడండి, అప్పుడు ఈళ్ళకి పరిశుద్ధాత్మ రాలేదు. ఎప్పుడైతే ఆయన సిలువలో రక్తం కార్చి మరణించాడో, పునరుద్ధరణ అయ్యాడో, మీరు కనిపెట్టండి అన్నప్పుడు మరి 10 గంటలు కనిపెట్టారు. అక్కడ 10 రోజులు కనిపెట్టారంటే గంటకి రోజుకి 24 గంటలంటే 240 గంటలు వాళ్ళు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయబట్టి ఆత్మ పూర్ణులయ్యి అక్కడ అగ్ని నాలుకల్లాగా వాళ్ళకి ఆవరించి పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడి తర్వాత శక్తితో మరి ఎంత ఒక్కొక్కళ్ళు కూడా తలకిందులు చేసేవారుగా వారు తారుమారు చేసేటువంటి భక్తులుగా మారిపోయారు. వారు శక్తిని పొందారు. ప్రకటించటానికి సమర్థులయ్యారు. మనకు కూడా మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు, ఆత్మను పొందుకున్నప్పుడు గొప్ప కార్యాలు ప్రభు పేర చేయడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. క్రీస్తు రక్తం వలన శుద్ధీకరించబడతాం. ఆత్మ నింపబడతాం. ఆయన రక్తంలో విజయం ఉంది. ఆయన ఆత్మ నింపినప్పుడు మరి మనం మరి ఇతరులు కూడా మనలో ఉండేటువంటి శక్తిని గుర్తించగలుగుతారు. మనల్ని గౌరవించగలుగుతారు. మనలో ఉండే దేవుణ్ణి ఘనపరుస్తారు. ఆయన రక్తంతో కడగబడాలి. యోహాను 20:22 మరి ఎన్నో సంవత్సరాల క్రితము క్రీస్తు 460 సంవత్సరాల క్రితమే ఆయన యెషయా ద్వారా కూడా ప్రవచింపబడ్డాడు. ఇట్లా కన్యక పుడతాడు. ఇలాగ ప్రాంతంలో పుడతాడు. ఇన్ని కూడా చెప్పబడిన రీతిగా పరిశుద్ధాత్మ గురించి కూడా వాగ్దానం ద్వారా, ప్రవచనాల ద్వారా కూడా ఇవి చాలా చోట్ల బయలుపరచబడ్డాయి. మనం క్షుణ్ణంగా గమనించుకొని ఆ పరిశుద్ధాత్మను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చక్కటి మాట చెప్పారు. నోవా ఓడలో ఉన్నప్పుడు అరరతు కొండ దగ్గర ఆగిపోయింది కదా! అప్పుడు కిటికీ గుండా కాకిని పంపిస్తాడు. కాకి 2 సార్లు పైకి ఎళ్ళి వచ్చి అటు అటు వచ్చి తిరుగుద్ది. కానీ తర్వాత మూడోసారి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి కళేబరాలు తింటూ ఉంటది. ఆ కాకి దేనికి గుర్తనమాట? మరి యేసుక్రీస్తుకు ముందు జరిగినటువంటి ఆ అనుభవాలన్నిటికి గుర్తట కాకి ప్రయాణం. తర్వాత ఈ పావురం గూడా దేనికి గుర్తు? 2, 3 సార్లు తిరిగినప్పటికిని అది మూడోసారి అది మళ్ళీ తిరిగి రాకుండా ఉండిపోయింది.
ఉండిపోవడం ఏంటంటే అది పరిశుద్ధాత్మ మనలో ఉండిపోద్ది. అది భూమి మీద క్రీస్తు తర్వాత ఉండిపోయి మనల్ని హెచ్చరించి, ప్రేమించి మరి మనల్ని సర్వ సత్యంలోకి నడిపించి, ఆత్మ నడిపించినట్టుగా మనకి మనం భూమి మీద నిలబడేటువంటి పావురం వలె ఆ పావురం మన మధ్య నివసించి మనల్ని ఆదరించి ధైర్యపరుస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకుందాం. తర్వాత పావురము మరి పావురం లాగానే ఒకసారి, 2 సార్లు అది వచ్చి వెళ్ళింది ఏంటి గుర్తనమాట. గిద్యోనును బలపరిచింది. మరి సౌలును బలపరిచింది. ఈ రకంగా బలపరిచి వెళ్ళిపోతూ గుర్తు చేశారని చెప్తాడాయన. సరే గాని భూమిపై ఉండిపోవడం అనేది మనం కృపాకాలం అది. అది మనందరి హృదయాల్లో కూడా ఆత్మ శాశ్వతంగా నిలబడిపోతుంది. మనం కృపాకాలంలోనే ఉన్నాం. అది యోహాను యెషయా 44:3లో ప్రవచన రూపంగా, 59:21 మరి యోహాను 2:26 మరి జెఫన్యా 3:8లో ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని చెప్పారండి. ఆత్మవరాల వల్ల ఆత్మ పొందలేము కానీ ఆత్మచే నడిపించబడే అనుభవాలు మనకు కావాలి. మరి స్టెఫను, పౌలు కూడా ఆత్మచేత నడిపించబడ్డారు. మనం ఏం చేయాలి? ఆయన ప్రణాళిక తెలుసుకొని ఆ మార్గంలో నడిచి ఆత్మను పొందాలి. మరి ఆత్మ పొందటానికి 4 అనుభవాలు గుర్తుంచుకుందాం. ఆత్మను పొందుకోవడం, రెండవది ఆత్మతో నింపబడటం, 3 ఆత్మ ప్రవాహం పొందటం, 4వది పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. మళ్ళీ చెప్తాను. ఆత్మను పొందుకోవడం, ఆత్మతో నింపబడటం, ఆత్మ ప్రవాహంలో లీనమవడం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజము. యోహాను 20:22లో ఈ మాట ఆయన పరిశుద్ధాత్మ ఊదాడట. అప్పుడు వారికి ఒక్కొక్క స్టేజ్లో ఈ అనుభవాలు పొందారండి. ఆయన ఒకేసారి రాలా. ఫస్ట్ ఊదినప్పుడంట ఏక మనసు, ఉపవాసము నేర్చుకున్నారట. ఆ తర్వాత లూకా 22:24లో వాళ్ళు అప్పటికి శిష్యుల్లో సరైన హృదయం లేదు. మనలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. తర్వాత జబదయి కుమారుల తల్లి కూడా వచ్చి నా కొడుకుని ఇక్కడ కూర్చోబెట్టుకోండి, మంచి స్థానం ఇమ్మని అడుక్కుంది అక్కడ. కాబట్టి ఇక్కడ విభేదాలు ఉన్నాయి అక్కడ. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళలో ఈ ఒక్కొక్కటి సమస్య పోయి వాళ్ళలో ఐక్యత, మరి ఉపవాస దీక్ష, ప్రార్థన అనుభవాలు, సహవాస అనుభవాలు, ప్రేమ, సమాధానము వాళ్ళలో నెలకొంటుందంటండి. ఒక్కొక్క స్టేజ్లో మనం పైకి రావాలి. ఎఫ్ఎస్సి 4:1లో అది. తర్వాత ప్రార్థించే మనసు వస్తుంది. మరి ఆ రకంగా మన శిష్యుల్ని మీరు నిద్రపోతున్నారేంటి, మెలకుగా ఉండి ప్రార్థించలేరా అని కూడా అడిగాడు కదా. మార్కు 14:37లో, మార్కు 2:18లో, లూకా 5:33లో మరి ప్రభు ఏం చెప్పారు? అపోస్తలుల 1:14లో మీరు కనిపెట్టండి, మీరు ఆత్మను పొందండి అని చెప్పిన అనుభవాలు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రకంగా నింపబడే అనుభవాలు మరి ఏ రకంగా అంటే అగ్ని జ్వాలలు రాలగా ఆత్మను నింపబడ్డారు. అన్య భాషలు వచ్చినాయి. వాక్యం ధైర్యంగా బోధించారు. అప్పుడు నా దక్ష స్టేజి శక్తి పొందుతారు. మరి కొన్నేలి ఇంట్లో కూడా మరి పేతురుని పంపించినప్పుడు ఆత్మ నింపబడి అందరూ భాషలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందారు. అన్యులు కూడా పొందారు. అప్పుడు పౌలు సందర్భంలో 19వ అధ్యాయం అపోస్తలుల కార్యం 6లో చేతులు ఉంచితే వాళ్ళకి భాషలతో మాట్లాడారు. అందరూ వాక్యం కూడా చెప్పగలిగారు. మత్తయి 10:17లో ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడని గ్రహించుకోవాలి. ఆయనలో ఉండి ఆత్మ ప్రవాహం బయలుదేరుతుంది. 3వ స్టేజ్ ప్రవాహము. వాళ్ళందరూ ప్రభువుని చూడగానే పట్టుకుందామని చూస్తే ఆయన శక్తిని చూసి కింద పడిపోయారు. నేల మీద పడిపోయారు. అక్కడ రక్తస్రావం స్త్రీల ప్రభావము ప్రవహించింది. ఆయన ప్రవాహము ప్రవహించగా ఆవిడ రక్తస్రావం ఆగిపోయింది. అది 3వ అనుభవం. తర్వాత 4వదిగా పరిశుద్ధాత్మ పొందిన బ్యాప్టిజము. తీతు 3వ అధ్యాయము 5-7 వరకు కనికరము చొప్పున పరిశుద్ధాత్మ ఏ అనుభవం ఇస్తుందంటండి? నూతన స్వభావం ఇస్తుంది. ప్రాచీన స్వభావం వదిలిపెట్టి మనకు నూతన స్వభావం ప్రభు మనకి కలిగిస్తాడు. ఎఫ్ఎస్సి 4:24 ఈ రకంగా ఆ ప్రాచీన స్వభావం వదిలి నూతన స్వభావము మనకు కలిగి మరి ఆత్మతో కృమ్మరించబడిన వారమై మనం జీవించడానికి కృప చూపిస్తాడు. ఈ రకంగా మరి యోహాను మరి నీటి బాప్టిజం ఇస్తాడు కానీ క్రీస్తు అగ్నితో బాప్టిజం ఇస్తాడని చెప్పారు అక్కడ. అపోస్తలుల 1:16లో పరిశుద్ధాత్మ ప్రవక్తల ద్వారా ప్రవచనాలు జరిగినాయి. యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు. మరి యోహాను 14:26లో మీకు సమస్తము బోధించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకి ప్రతీది జ్ఞాపకం చేస్తాడు, ఉద్యోగం కలిగిస్తాడు.
తర్వాత నిజంగానండి, సౌలు గాడిదలు కాసుకుంటా ఉంటే తను తీసుకొచ్చి రాజుని చేస్తే అందరూ ఆశ్చర్యపడతారు. అమ్మో! ఇంత సామర్థ్యం ఎలా వచ్చింది? గాడిదలు కాసుకునేవాడికి కూడా మొదటి రాజుగా ఉన్న సౌలు గురించి అన్నారు. అదే రకంగా మరి గొర్రెలను కాసుకునేటువంటి దావీదు మరి గొల్లియాతుని చంపిన తర్వాత రాజుగా చేయబడినప్పుడు ఎంత అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎంత జ్ఞానంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలించాడు దావీదు. చేపలు పట్టేవారు జ్ఞానం కలిగి తలక్రిందు చేసేవారయ్యారు. ఎన్ని అద్భుతాలు చేయగలిగారు వారు. నిజంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అంత్య కాలంలో వాళ్ళ మరణ సమయంలో వాళ్ళు ఎన్ని లక్షల మందిని వాళ్ళు ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళు సాక్షులుగా ఉన్నారంటే నిజంగా ఎంత ఆశ్చర్యపడతామో. నేను అవన్నీ కూడా మరి నేను చెప్పటం జరిగింది. మళ్ళీ మళ్ళీ ఒకసారి వీలైతే ప్రభు చిత్తమైతే ఒక్కొక్క శిష్యుడు ఎటువంటి కష్టాలు పడి సాక్ష్యం ఇచ్చాడో నేను చెప్పడానికి ప్రభు చిత్తమైతే నేను ఆశపడతానండి. నిజంగా నేను చాలా చాలా నేను ఇంప్రెస్ అయ్యాను వారి యొక్క జీవితాన్ని తలుచుకొని. అటువంటి శక్తిని పొందినటువంటిది కేవలం పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వల్లే. మనల్ని కూడా ఆళ్ళు కూడా మనుషులే. మనం మనలా ఇంకా వాళ్ళు మనం ఇంకా చదువుకున్నాం. వాళ్ళు ఇంకా చేపలు పట్టిన వాళ్ళని అంత గొప్పగా వాడుకుంటే ప్రభు మనల్ని ఇంకా ఆత్మ నింపబడితే ప్రభు కోరుకున్నట్టుగా మనం నడిపిస్తాడని నమ్ముకుందాం. అన్నిట్లో జ్ఞానం ఇచ్చేటి నడిపించే ప్రార్థన కోసం మనం ప్రార్థించుకుందాం. మనము ప్రభువా నన్ను నీ జ్ఞానమై మా కుటుంబాన్ని సరిచేసుకునే జ్ఞానమే, సమాజంలో మంచి వ్యక్తిగా ఒక చక్కని జ్ఞాపకం మిగిల్చి మాదిరిగా జీవించే కృపనివ్వండి అని మనం అడుక్కుందాం. ఆయన కృపలో అటువంటి గొప్ప దైవాత్మ కలిగిన వారంగా ఆయన నడిపింపుతో అభిషేకంతో సాగిపోదాం. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. పరిశుద్ధాత్ముడు మనతో ఉండుగాక. ఆమేన్.